హల్లెలూయా. మన ప్రభువునైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాతి వందనాలు. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? అయితే ఈ దినాన్ని దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యము ద్వారా చూసుకుందాం. ఆ వాక్యము మన పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లుగైతే యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. చూడండి, ఇక్కడ వాక్యము మనం చూసుకున్నట్టుగైతే నోటి మాటల చేత కలుగు నొప్పి. నాడు చాలా మంది వారి జీవితంలో నోటి మాటల చేత అనేకులు వారికి బాధ కలిగే సందర్భాలు కనబడుతున్నాయి. అయితే వాక్యం కూడా సెలవిస్తుంది ఒక దగ్గర ఏమనంటే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని దేవుడి లేఖనం సెలవిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో మనము మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, నొప్పి అనేది మాటల చేత ఎవరొకరు మనని ఏదో ఒక రకంగా వారు మాటల చేత బాధిస్తూ ఉంటారు. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవుడికి మనము అప్పగించుకున్నట్లుగైతే, దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లుగైతే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుంటగా ఆయన మనని భద్రపరుస్తాడంట. చూడండి, ఇక మనకి సేఫ్టీ అనేది ఉంటూ ఉంటుంది. యుద్ధాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఉన్న సైనికుడికి ఏంటంటే ఒక కవచం అనేది ఉంటుంది. అవతలించి ఒక బాణాలు వేయవచ్చు, లేదంటే బుల్లెట్స్ వేయచ్చు. కానీ ఆ యొక్క సందర్భంలో కూడా ఆ కవచం ఏం చేస్తుందంటే, ఆ గుండెల్లో చొరబడకుండా ఆ యొక్క బుల్లెట్ కావచ్చు, లేదంటే బాణాలు కావచ్చు, చొరబడకుండా ఆ యొక్క కవచం కాపాడుతూ ఉంటుంది. అలాగే మనం ఇతరుల యొక్క నోటి మాటల చేత, ఇతరుల యొక్క మాటలు బట్టి కత్తిపోటు వంటి మాటలు కలవారు పలుకువారు కలరు అంట. అంటే కత్తితో పొడిస్తే ఎంత నొప్పి వస్తుందో అలాంటి మాటలు పలుకువారు కలరంట. ఈనాడు అనేకులు వారి జీవితంలో అలా పలికేవారు ఉంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంట, నేను ఆ యొక్క యుద్ధంలో సైనికుడికి ఆ కవచం ఎలాగూ భద్రపరుస్తుందో, దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఆ నోటి మాటలు చేత నొప్పి కలగకుండా దేవుడు మన భద్రపరుస్తాడంట. హల్లెలూయా. కనుక ప్రభువునందు విశ్వసిస్తే మన జీవితంలో దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. తద్వారా మన జీవితం కాపాడబడుతుంది. ఆమేన్.